నా భార్య నాకు కోఆపరేట్ చేయట్లేదు, నాతో బాగుండట్లేదు అని నీతో చెప్పనా అమ్మతో చెప్పమంటారా? ఉష నీ దగ్గరే ఉంచుకొని తనకి మెల్లగా సర్ది చెప్పి పంపించమ్మా. నేను చాలా మార్పు వచ్చింది బావా. అది కడుపుతో ఉంది, నువ్వు కడుపేసుకోను. ఏం చెప్పింది మా అత్తయ్య? తప్పంతా నాదే అందా? ఎవరిది తప్పు అని అడగడం లేదు, ఎందుకలా ఉంటున్నారు అని అడిగింది. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను, చెప్పు. ఏం జరిగింది? నీకు మీ బావకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? మమ్మీ, ఇది చాలా చిన్న విషయం. ఆవిడ అడిగిందంటే అర్థం ఉంది. నువ్వు కూడా ఏంటి అక్కడికి నేనేదో గౌరవం చేసినట్టు కంప్లైంట్ ఇవ్వాలా? అయినా బెడ్రూమ్ విషయాలు బయటకెందుకు చెప్పుకోవటం? ఇవన్నీ చాలా చిన్న విషయాలు మమ్మీ. ఇది చిన్న విషయం కాదు షా. అసలు పెళ్ళెందుకు చేస్తారు? భార్యాభర్తలను ఎందుకు ఒంటరిగా వదిలేస్తారు? ఇవన్నీ తెలియని వయసు కాదు నీది. చూడు షా, నీ మీద ఆ ఇంటి పరువు మర్యాదలున్నాయి. ఆ వంశం అభివృద్ధి చెందాలంటే మీరిలా ఉండకూడదు. నేను అమ్మని కాదు, నీ ఫ్రెండ్ అనుకో. ఏదైనా ఉంటే నాతో చెప్పు, నేను పరిష్కరిస్తాను. చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు అనవసరంగా దీన్నో పెద్ద ఇష్యూ చేయొద్దు. అలా అనుకుషా. మీ అత్తయ్య కాబట్టి కడుపులో దాచుకుంది. అదే ఇంకొకరు అయ్యుంటే ఈ పాటికి చాలా గొడవలు జరిగేవి. ఏంటి, నీకేమైనా భయమా? లేకపోతే ఏదైనా ప్రాబ్లమా? నాతో చెప్పు షా. అబ్బా, మమ్మీ నన్ను ఇరిటేట్ చేయకో. నన్ను ప్రశాంతంగా వదిలే ప్లీజ్. నువ్వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది. సరే, పాలు తాగి పడుకో. నువ్వెళ్ళు, నేను తాగుతానులే. ఎవరు చెప్పారు? నీ వదినా? అవును. ఉషను వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళనాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అదే నిజమైందనమాట. ఏమైనా చెప్పిందా? లేదు. నువ్వెప్పుడేం అడగద్దు, మెల్లగా తనే చెప్తుంది. ఈలోగా నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను, నువ్వు కంగారు పడద్దు. ఏంటి రఘు ఇది? అసలు ఉష పడుకోలేదు, పడుకోదు కూడా. మన మాటలు వినిపిస్తాయి. వెళ్దాం పద. నాకు రాజకుమారుడి కథ చెప్పవా? తాతయ్య తాతయ్య మనం ఏనుగమ్మా ఏనుగు మాయదారి ఏనుగు ఆట ఆడుకుందామా? నాన్న టైంకి మెడిసిన్స్ వేసుకోవాలి. జీకే, ఇదిగోరా పాలు. తొందరగా స్నానం చేసిరా, నేను టిఫిన్ చేస్తాను. అమ్మా, నేను ఈ రోజు స్టేషన్కి వెళ్ళటం లేదు. ఏ, ఎందుకని? నాకు వేరే పనుందిలే. సరే, నీ ఇష్టం. ముందు పాలు తాగు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చావు? ఈరోజు మీరు స్టేషన్కి రావడం లేదు కదా సార్? సిఐ గారు చెప్పారు. ఈ ఫైల్స్ మీద మీ దగ్గర సంతకాలు తీసుకొని రమ్మన్నారు. ముగ్గురిని కోర్టుకు తీసుకెళ్లాలి సార్. సరే, ఇవ్వు. ఏంటి సార్, ఎఫ్ఎం రేడియో వింటున్నారా? నేను ఎప్పుడో మానేశాను సార్. ఏ? రేడియో జాకీగా సమీక్ష గారు ఉన్నప్పుడైతే ప్రోగ్రామ్స్ చాలా బాగుండేవి సార్. ఆవిడ మానేశాక రేడియో వింటూనే మానేశాను సార్. ఆవిడ ఉంటే మధ్య మధ్యలో జోక్స్ వేసేది, ఎన్నో కథలు చెప్పేది. చాలా బాగుండేవి సార్. కానీ ఇప్పుడు ఆ కళే పోయింది. వస్తాను సార్.
మ్మ్. అక్కడ నీళ్ళేంట్రా? అబ్బే అదేం లేదు నాన్న, చెప్పండి. నేను ఒకటి అడగనా? అడగండి నాన్న. సమీక్ష గురించి ఏమైనా ఎంక్వైరీ చేయించావా? ఎందుకు? ఎందుకేంట్రా? సమీక్ష అంటే నీకు ప్రేమ లేదా? నాకు ఏ ప్రేమ లేదు నాన్న. అయినా ప్రేమ అనేది ఒకవైపు నుంచి ఉంటే సరిపోదు, అట్నుంచి కూడా ఉండాలి. అది లేనప్పుడు వేస్ట్. తను నన్ను కాదని వెళ్ళిపోయినప్పుడే నేను మర్చిపోయాను. దయచేసి ఆ టాపిక్ నా దగ్గర తీసుకుని రావద్దు నాన్న, ప్లీజ్. జీకే, నువ్వు అలా అనుకోగలిగినా నేను అలా సరిపెట్టుకోలేనురా. దయచేసి నా కోసం సమీక్షను వెతకరా ప్లీజ్. నేను పోయేలోగా సమీక్షను ఒకసారి చూడాలనుందిరా. నీకు శ్రమ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించరా. అయ్యో పర్లేదు నాన్న, మీకోసం వెతికిస్తాను, తప్పకుండా వెతికిస్తాను. థ్యాంక్స్ రా. ఏడవకూడదమ్మా. జో 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 పడుకోమన్నా. ఏం చేస్తే బాగుంటుంది? నేను పంపించకూడదు, అత్తే పంపించాలి. ఎలా? పడుకోమన్నాను కదా, పడుకో. నువ్వుదా పిచ్చిదనా? నాకివ్వా గంగా, నాకివ్వా. ఇవ్వు, అది నాకు కావాలి. ఇవ్వు, ఇవ్వవా గంగా? రాములమ్మ, రాములమ్మ, రాములమ్మ. వస్తున్నా. గౌరీ, నీకోటి చూపిస్తాను. రా రా రా.
అదేంటి ఏంటి? నువ్వు తినాలి కదా, అందుకే అత్త నీకోసం పప్పు వండుతుంది. అవునా? మరి తినాలంటే పప్పులో ఉప్పు వేయాలి కదా. వెయ్యాలి కదా. మరి వే. ఏది? ఎక్కడ? అదిగో అక్కడ ప్యాకెట్ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇందులో వేసే. అలాగే. స్పూన్ తీసుకొని వేయి. వెయ్యవే, వెయ్యి. అది బొద్దింకల మందు. అది నువ్వు వెయ్యాలి, తినాలి, చావాలి. ఏంటి నువ్వు చేసిన పని? నిన్న అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? పోతలకి. ఏమైంది గంగా? ఏమైంది ఏంటత్తా? నీ పాటికి నువ్వు బయటకు వెళ్ళావా? గౌరీ ఏం చేసిందో చూడు. బొద్దింకుల మందు తెచ్చి పప్పులో కలిపేసింది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? అమ్మో 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 అమ్మో. అందరం చచ్చి శవాలయ్యేవాళ్ళు. నీకెందుకే తల్లి ఇవన్నీ? అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అది కాదత్తా, మరి పప్పులో ఉప్పేయాలి. ఉప్పు లేదు, పప్పు లేదు. చేసిన చాలే పదా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయకు. అత్త, ఏదైనా పనుంటే నాకు చెప్పత్తా. నేనున్నాను కదా చేయటానికి. లేదంటే నేనున్నప్పుడు పనులు చేసుకో. లేకపోతే ఈ గౌరీ ఏం చేస్తుందో ఏంటో. అది నిజమేనే తల్లి. సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది ఏంటో. ఈ పిల్లకి ఓ మనిషి ఎప్పుడు కాపలా ఉండాలి. నిన్ను అత్త లేదు దుత్తలేదు. పోతలకి పోతలకి పో. అమ్మో, లేచిన వేళ విశేషం చాలా బాగుంది. లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది. ఎలా మేనేజ్ చేయాలి? అత్తయ్యకి విషయం తెలుసు. ఈ రోజు నుంచి ఎలా తప్పించుకోవాలి?
ఏంటి ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? ముందు అడ్డు తప్పుకో. తప్పుకుంటా. మా అమ్మ మీ అమ్మకు బాగా అంటించిందా? మీ అమ్మ నీకు బాగా బుద్ధి చెప్పిందా? మీ అమ్మకి ఏం చెప్పావు? నువ్వు నా మీదకి తోసావు, నేను నీ మీదకి తోసాను. నిజమేంటో మా అమ్మే తెలుసుకుంటుంది. నాకెందుకు శ్రమ? ఏమంటావు? నీకు సిగ్గు లేదా అలా చెప్పుకోవడానికి? నాకా? మగాని నాకెందుకు సిగ్గు? చాలా తెలివిగా ఆలోచించి నన్ను ఇరికిద్దాం అనుకున్నావు. పాపం నువ్వే ఇరుక్కున్నావు కదా. ఉషా, ఒక్కదాని మీద రావడం ఏంటి ఉషా? నాకు ఫోన్ చేస్తేనే వచ్చి తీసుకొచ్చావనిగా. కనీసం కార్ డ్రైవర్గా అయినా పనికిరానా? ఏంటుషా ఇప్పుడైనా రావటం? ఇక్కడే నిలబడ్డావేంటి? లోపలికి రా. మీ నాన్నకి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? ఇంకో 4 రోజులు అక్కడే ఉండి రావాల్సింది కదా. అదే మీ నాన్నకు మళ్ళీ జ్వరం రావటం, నువ్వు మళ్ళీ వెళ్ళటం, అటు ఇటు తిరగడం కష్టం కదా, అందుకే చెప్తున్నాను. ఏంటి మమ్మీ, తను వచ్చి రాగానే అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధించాలా? కనీసం తనని కాసేపు రిలాక్స్ అవ్వని. బావుందిరా. ఇప్పుడు నేనేమన్నానని? నేనేమన్నా అన్నానా ఉషా? ఏం వద్దనే చెప్తున్నాను. తన ఇష్టం. ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. వద్దంటే ఎలా? తనకి ఫ్రీడమ్ ఉంది. మనం తనకి దేనికే అడ్డు చెప్పకూడదు. ఉషా, నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు స్నానం చేసి రిలాక్స్ అవ్వు. బాగా టైర్డ్ అవుతున్నా. ఏంటి అలా చూస్తున్నా? నువ్వు వాడి మీద చెప్పావు, వాడు నీ మీద చెప్పాడు. నేను మీ అమ్మకి చెప్పాను. మరి మీ అమ్మ నీకేం చెప్పిందో నాకు తెలీదు. అమ్మ నాన్నల దాకా ఎందుకు అత్తయ్య? అయినా బావ చెప్పింది నమ్ముతావు కానీ నేను చెప్పింది నమ్మవుగా. ఉషా, నాకు నువ్వొకటి బావొకటి కాదమ్మా. ప్రాబ్లం సాల్వ్ కావాలి. దానికోసం నేను చేసే ప్రయత్నాలు చాలా ఉంటాయి. దానికి నువ్వు ఫీల్ అవటానికి ఏముంది చెప్పు? నిజంగా ప్రాబ్లం వాణ్ణించే ఉంటే సాల్వ్ చేసే బాధ్యత కూడా నాదే కదమ్మా. ఉషా, అమ్మ చాలా బాధపడుతుంది అత్తయ్య. అసలు నేను నీతో ఏం అనకుండా ఉండాల్సింది. సర్లే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా ఫ్రెండ్ కలవాలి, వెళదాం పదా. ఇప్పుడా? ఇప్పుడే. నిన్ను చూడాలని చాలాసార్లు అడిగింది, వెళదాం పదా. హర్షిని, హర్షిని. హాయ్ స్నేహ. హలో హర్షిని, ఎలా ఉన్నా? బావున్నాను స్నేహ. లోపలికి రా. రామ్మా. రా ఉషా. కూర్చోండి. హర్షిని, తను ఉష, మా కోడలు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. సారీ అమ్మా, నేను మీ పెళ్లికి రాలేకపోయాను. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అయ్యో, ఏమీ వద్దు. అలా అంటే ఎలా? ఏదో ఒకటి తీసుకోవాలి. అయితే కాఫీ. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఉషా, నేను లోపలికి వెళ్ళొస్తానమ్మా. నేను వస్తాను అత్తయ్య. అది వాష్రూమ్కి. తనతో మాట్లాడే మీరు ఎలాగైనా అసలు విషయం బయటికి తేవాలి డాక్టర్. నేను సైకాలజిస్ట్ అని తెలియదు కదా. లేదు, మీరు నా ఫ్రెండ్ అని చెప్పాను. ఓకే, మీకు ఫోన్ వచ్చిందని బయటికెళ్ళండి. తనతో మాట్లాడి ఎనాలిసిస్ చేస్తాను. అలాగే డాక్టర్.
కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. హలో, నేనా చిక్కడపల్లిలో ఉన్నానండి. అవునా, సరే నేను వస్తున్నాను. నేను కాల్ చేస్తాను. హర్షిణి, ఆయన ఫోన్ చేశారు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఉషా, ఆంటీ కంపెనీ ఇవ్వమ్మా.